జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి ఏడాది అవుతుంది. దాదాపుగా 12 నెలలు, 365 రోజులు. కానీ ఇంకా జగన్ను గుర్తుపెట్టుకొని ఎన్నికలకు ముందు సిద్ధం సభలకు ఎలా అయితే జనం పోటెత్తొచ్చారో, అలాగే ఇప్పుడు జగన్ ఎక్కడికైనా పరామర్శకు వెళ్తున్నాడని తెలిసినా తమ ప్రాంతానికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పొదిలి వెళ్ళారు, ప్రకాశం జిల్లా పొదిలి వస్తున్నారని తెలుసుకొని ఇక్కడ వేలాది మంది జనం, అక్కడ వేలాది మంది ఉంటారో లక్షలాది మంది ఉంటారో లెక్క అయితే నేను కరెక్ట్గా చెప్పలేను. కానీ ఇప్పుడు నా వెనకాల మీరు విజువల్స్ చూడొచ్చు. ఆ డ్రోన్ షాట్స్ నేను చాలా క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. చాలామంది చూసుంటారు, ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ జనం చూస్తూ ఉంటే, ఈ ఫ్లోటింగ్ చూస్తూ ఉంటే, జగన్ కోసం చూడడానికి వచ్చిన ఈ జనం నిజంగా ఒక్క ప్రకాశం జిల్లా పొదిలి ప్రాంతానికి చెందినవారో, ఓన్లీ ఒక్క ప్రకాశం జిల్లాకి చెందినవారో అంటే నమ్మలేం. ఎందుకంటే అంత దారుణంగా ఉంది ఫ్లోటింగ్. అక్కడ ఇసుకేస్తే రాళ్ళంత జనం అంటారు చూడండి, అలాగా వీళ్ళందరూ జగన్ మీద అభిమానంతో వచ్చారా, జగన్ చూడడానికి వచ్చారా, ఎందుకు వచ్చారంటే 100% జగన్ మీద అభిమానంతోనే వచ్చారు, అందులో నో డౌట్. జగన్ని చూడడానికే వచ్చారు, అందులో నో డౌట్. కాకపోతే జగన్ మీద వ్యతిరేకత అయితే ఎంతమంది రారు, లేదంటే జగన్ని వ్యతిరేకించి జగన్ ఇంకా అధికారంలోకి రాకూడదు అని అనుకుంటే ఎంతమంది రారు. జగన్ని విభేదించే వాళ్ళైతే ఎంతమంది ఉండరు. జగన్ మీద ప్రేమతో వచ్చిన వాళ్ళు, జగన్ని చూడడానికి వచ్చిన వాళ్ళు, ఏడాది పాలనలో జగన్ని ఎంత మిస్ అయిపోతున్నామో అని తలుచుకొని బాధపడేవాళ్ళు వీళ్ళందరూ కూడా. జగన్ చేస్తున్న సంక్షేమ పథకాలు, ఒకప్పుడు అందించిన సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు ఆ సంక్షేమం అందుకోక, ఆ సంక్షేమం దక్కక జగన్తో ఒక్కసారి తమ గోడు చెప్పుకుందామని వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. అది ప్రకాశం జిల్లా పొదులైతే ఉంది, శ్రీకాకుళం అయితే ఉంది, కడప అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జగన్ పర్యటన చేసినా సరే ఈ స్థాయిలో జనం అయితే వస్తారు. వీళ్ళందరినీ పిలవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఒక పరామర్శకి వెళ్ళారు ఆయన, అక్కడ రైతులను పరామర్శించడానికి వెళ్ళారు. దానికి జనం గ్యాదరింగ్ ఎవరు చేయరు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకుముందు అధికారులు ఉన్నప్పుడైతే సిద్ధం సభలకి అయితే గ్యాదరింగ్ చేశారు, ఎమ్మెల్యేలు అందరూ లక్షలు తరలించారు అని అనుకోవచ్చు. ఇక్కడ అంత గ్యాదరింగ్ చేసి తరలించే పరిస్థితి ఎవరికి ఉంటుంది? ఎవరు తరలిస్తారు? ఎవరు అంత ఖర్చు పెడతారు? ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా లారీలు వేసుకొని, ట్రాక్టర్లు వేసుకొని, 2 వీలర్స్ వేసుకొని, కార్లు ఉన్న వాళ్ళు కార్లు వేసుకొని జగన్ వస్తున్నాడు అంటే జగన్ని చూడడానికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి. ఇంకా వాళ్ళ భాషలో చెప్పాలంటే అన్న వస్తున్నాడు పదండి అని చెప్పి ఊర్లే కదిలొచ్చినాయి. ఆ ఊర్లు కదిలొచ్చి ఒక జన సముద్రంగా అంటాం కదా, జగన్ అంటే జగన్ కాదు, ఒక జన సంద్రం అది పొదిల్లో కనిపించింది. ఆ జనం చూస్తేనే అర్థమవుతోంది జగన్ మీద ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఏ స్థాయిలో అభిమానం ఉంది జనాలకి అనేది. జగన్ ఎప్పుడొచ్చినా సరే బయటికి అధికారంలో ఉన్నప్పుడు కనిపించిన సిద్ధం సభలు మళ్ళీ రిపీట్ అవుతాయి. ఆ సిద్ధం అంటేనే మేము సిద్ధం అంటూ జగన్ వెనక వచ్చారు. ఇప్పటికీ ఎప్పటికీ మేము సిద్ధం అంటూనే జగన్ వెనక నిలబడుతున్నారు జనం చాలామంది. అది కూడా జగన్కున్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదు అని చెప్పడానికి పొదిల్లో ఆ జన సందోహమే నిదర్శనం. ఇది కూడా ఫేక్ అని అనుకుంటే ఇంకెవరు ఏమీ చేయలేరు. దీంట్లో కూడా జగన్ని వ్యతిరేకించడానికి వచ్చారు. జగన్ మహిళలకు క్షమాపణ చెప్పాలి, జగన్కి వ్యతిరేకంగా నల్ల బెలూన్లు కట్టుకుని వచ్చారు అన్నారు. కానీ ఈ విజువల్స్లో ఎక్కడా కూడా ఇది ఒక వీడియో, ఫొటోస్ అంటే ఇవాళ ఈనాడు సాక్షి పత్రికలు రెండూ కంపేర్ చేసి చూస్తే ఈనాడులో నల్ల బెలూన్లతో ఉన్న ఫోటోలు వేశారు లోపల పేజీల్లో. ఎవరైనా గమనించండి, 8వ పేజీ అంతో. అదే సాక్షిలో అయితే ఎక్కడ నల్ల బెలూన్లు కనిపించలేదు. ఒకవేళ పట్టుకొచ్చినా వాళ్ళు వేరు, పోనీ వదిలేద్దాం. అలాగని చెప్పి ఇప్పుడు ఈ వీడియోలో అయినా నల్ల బెలూన్స్ కనిపించాలి కదా, ఎక్కడా లేవు. అంటే తట్టుకోలేకపోతున్న పరిస్థితి, జగన్కు వస్తున్న ఆదరణ చూసి జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి, జగన్ను చూసి భయపడుతున్న పరిస్థితి.